సత్యభామ అనే ఒక స్త్రీమూర్తి ఉన్నది, మీ అందరికీ తెలుసును. ఆ స్త్రీమూర్తి మీద కాస్త పరుష పదజాలం, కటువైన పదజాలం ఉపయోగించి ఇటీవలే మన ఛానల్లో విడుదలైనటువంటి వీడియోలు మీరందరూ చూశారు. 99% మంది హర్షం వ్యక్తం చేశారు, తగిన విధంగా బుద్ధి చెప్పారు, ఇలాగే ఉండాలి అని. అంటే 1% మంది మాత్రం ఇది మీ స్థాయికి తగినట్లుగా లేదు, కాస్త మర్యాదపూర్వకంగా జవాబిచ్చుంటే బాగుండేది అన్నట్లుగా కొంతమంది సూచన చేశారు. ఇంకొక కౌంటర్ చేయబోతున్నాను ఇదే వీడియోలో, ఆమె మాట్లాడిన వీడియోకే. ఇది కన్క్లూజన్ అనమాట, కంగారు పడాల్సిన పనే లేదు. సత్యభామ గారు, ఇది రోస్టింగ్ కాదు, ట్రోలింగ్ కాదు, ఇది సబ్జెక్ట్ పరంగా కౌంటర్ ఇది. అయితే గత వీడియోల్లో మాట్లాడిన విషయం గురించి ముందు కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ వీడియోలోకి వెళ్దాం. నేను ఎక్కడా కూడా ఒక బోర్డర్ లైన్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ లైన్ దాంట్లో అంటే ఆవిడ ఏ విధంగా మాట్లాడిందో దానికి మ్యాచ్ చేశాను. ఇప్పుడు ఆవిడ 60 మాట్లాడింది అనుకోండి, నేను 55, 60, 65 ఇలా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది భావిస్తున్నట్లుగా తను ఒక స్త్రీ కాబట్టి, ఒక మహిళ కాబట్టి తను ఏం మాట్లాడినా కూడా మనం గౌరవపూర్వకంగా మీరు ఈ విధంగా సంభాషించట భావ్యమా, ఒక్కసారి సూచించండి అని అన్నాను అనుకోండి, పాపం కరుణాకర్ గౌరవంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఆవిడ వెర్షన్ మారిపోద్దా? మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అయ్యిద్ది అన్నట్లుగా ఇంకొంచెం గట్టిగా మన మీద విరుచుకుపడిద్ది. కాబట్టి లేడీస్ రిజర్వేషన్ కింద వదిలేసే విషయం కాదు ఇది. అక్కడ నేను చూసేది ఏంటంటే, మన మీద అటాక్ చేస్తున్న శత్రువు ఆడనా మగనా లేకపోతే రెండు కాదా అనేది నేను పట్టించుకోను. శత్రువు అంటే శత్రువే, మనల్ని తగలబెట్టడానికి వస్తున్నటువంటి ఒక వెపనం, ఆ వెపన్ని ధ్వంసం చేయాలంతే. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండోది, లేడీస్ రిజర్వేషన్ కింద వదిలేసాను అనుకోండి, ఓహో ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది, ఇక్కడ ఒక లూజ్ ఉంది, కరుణాకర్ మీదకి ఒక మహిళనో ఒక సెకండ్నో ప్రయోగిస్తే తను తిరిగి ధీటుగా సమాధానం చెప్పలేడు, లేడీస్ కోటాలో వదిలేస్తాడు. కాబట్టి మనం స్త్రీలను పంపించి శివశక్తి మీద అటాక్ చేయొచ్చు అనే భావన ఇంకొంతమందికి ప్రేరణిస్తుంది. అదే ఇప్పుడు ఈ ఓచకోత చూశారు కదా, అప్పుడు శత్రువులకు అర్థమైద్ది అనమాట, మగవాళ్ళు లేదు ఆడవాళ్ళు లేదు అందరూ ఆటోమేటిక్గా ఒకే ఆర్డర్లో వెళ్ళిపోతారు. అప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు అవసరమా అని. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో నన్ను తిట్టిపోసింది కాబట్టి నేను ఈగో హర్ట్ అయ్యి నేను ఘాటుగా ప్రతిస్పందిస్తున్నాను అని కాదు. ఇది శివశక్తి మీద బురజల్లుతుంది. శివశక్తి అనే ఒక వ్యవస్థ ఉండకూడదు, నాశనం చేయాలి అని తను కోరుకుంటుంది. ఆ ఉన్మాద భావజాలంతో ఎలాంటి ఆధారాలు లేనటువంటి నిందారోపణలు చేస్తూ దిగజారి మాట్లాడుతుంది. కాబట్టి ఒక దశాబ్ద కాలానికి పైగా ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి మన శివశక్తి వ్యవస్థని కాపాడుకోవటంలో భాగంగా, నా విధి నిర్వహణలో భాగంగా, కర్తవ్యంగా నేను ఒక మెట్టు కిందకి దిగైనా సరే దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతుంది కదా, అమెరికా వాడు బంకర్ బస్టర్ బాంబ్స్ అని వినియోగిస్తున్నాడు. అవేంటంటే కిందకి వెళ్ళి పేలుతాయి అనమాట. ఈ కౌంటర్లు కూడా బంకర్ బస్టర్ కౌంటర్స్ అనమాట. ఇవి చాలా రేర్గా వాడతాం మనం. 3 months బ్యాక్ ఈ బంకర్ బస్టర్ కౌంటర్స్ వాడాం, అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ వాడాం, సైలెంట్ అయిపోయింది చూసారా. అదే నేను స్మూత్గా సాఫ్ట్గా మాట్లాడాను అనుకోండి, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది, టైం వేస్ట్ కదా. నేను ఎప్పుడు కంటిన్యూ చేస్తానంటే సబ్జెక్టు పరంగా డిస్కషన్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఆ గుండుగాడు ఉన్నాడు, వాడు ఉండటం అవసరం, ఎందుకంటే సాయిబాబా ఇష్యూ అనేది రన్ అవుతూ ఉండాలి, వాడు మమ్మల్ని కెలుకుతూ ఉండాలి, రెచ్చగొడుతూ ఉండాలి, మేము సాయిబాబా గురించి అనాలిసిస్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఒక ఎలిమెంట్ని సజీవంగా ఉంచాలి అనుకున్నప్పుడు నేను కంటిన్యూ చేస్తాను, దాని అవసరం ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు. ఈవిడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ కాదు, వ్యక్తిగతమైనటువంటి అటాక్ ఇది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు, బంకర్ బస్టర్ కౌంటర్సే. ఇదే బంకర్ బస్టర్ కౌంటర్స్ మనం గతంలో శాంబిగాడి మీద కూడా వేసాం చూసారా. మామూలుగా అయితే అరగుండిగాడి నోరు డ్రైనేజీ కంటే దారుణం కదా, వాడు నోరు మూతపడిద్ది అసలు. కానీ 2 కౌంటర్స్ వాడితే కోమలోకి పోయాడు, 4 నెలలు లేడు అసలు. చూడండి వాడు ఛానల్ చూసుకోండి, ఆ కౌంటర్స్ పెట్టిన తర్వాత ఒక వీడియో పెట్టాడు, తిట్టిపోసాడు అంతే. నన్ను నోటుకొచ్చినట్లుగా తిట్టి, మంచి కంటెంట్ ఇచ్చేవరా, 2 నెలలు సరిపడే కంటెంట్ వచ్చింది, ఇక చూసుకు దున్నేస్తాను అన్నాడు. 4 నెలలు దాకా ఒక్క వీడియో వస్తే ఒట్టు. మొన్న లేటెస్ట్గా ఒక కౌంటర్ చేశాడు నా మీద, ఏది కేఆర్ టీవీలో పాస్టర్ హేమంత్తో నేను చేసిన డిబేట్ మీద. 2 నెలలు దున్నేస్తానన్నాడు, 4 నెలలుగా ఏమైపోయాడు? ఆ కంటెంట్ వదిలేసి ఇప్పుడు కేఆర్ టీవీలో వచ్చిన డిబేట్ మీద మాట్లాడడం ఏంటి అంటే, ఆ బంకర్ బస్టర్ కౌంటర్స్ ఇంపాక్ట్ అలా ఉంటుంది, స్పీకర్లు బదులవుతాయి అనమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఇటు చెప్పింది కదా సత్యభామ, కరుణాకర్ నువ్వు చాలా మందిని తొక్కేసి ఉంటావని చెప్పి. నేను ఎంతమందిని తొక్కానా అని ఆలోచిస్తే లిస్టు పెద్దదే ఉంది. గతంలో కూడా జంబూదీపం స్వామి, ఒక జంబూకంగా ఒకడు వచ్చాడు, వాడు చిన్నజీర స్వామి వారి మీద అడ్డదిడ్డంగా నోటుకొచ్చింది మాట్లాడుతుంటే వాడి మీద ఒక బంకర్ బస్టర్ కౌంటర్ వేశారు, మొత్తం కొలాప్స్ అయిపోయాడు, ఇప్పుడు దాకా కనపడలేదు ఇక. అలాగే ఒక ఒకలాడి కూడా తిప్పుకుంటూ వచ్చింది కదా, ఆవిడ మీద కూడా బంకర్ బస్టర్ కౌంటర్స్ 2 పడ్డాయి అంతే. ఈ విధంగా తీస్తే పెద్ద లిస్టే ఉంది. నిజమే, ఈవిడ చెప్పిన తర్వాత ఆలోచించుకుని ఎంతమందిని తొక్కానా అని. ఆవిడ కూడా ఆ భయంలోంచే మాట్లాడింది, ఇంతమందిని తొక్కేసావు, నన్ను కూడా తొక్కేస్తావేమో
అనే భయంలోంచే మాట్లాడింది. మరి మనకి యుద్ధంలో దిగిన తర్వాత జాలి దయ అట్లాంటివి ఉండవు. చిరంజీవి సినిమా బాగా రిజిస్టర్ అయిన డైలాగ్ ఒకటి ఉంటుంది రాజా విక్రమార్కలో. మీరు 5,000 ముడుచుకుంటే మామూలుగా పిడికిలి అంటారు, కానీ ఈ పిడికిల్ని పంచా అంటారు. విక్రమార్కుడి పంచా. ఈ పంచాతో ఎవరైనా ఒక్క దెబ్బ తింటే ఆటోమేటిక్ గా రెండో దెబ్బ తినే అవకాశాన్ని కోల్పోతాడు. ఈ శివశక్తి పంజాతో కాన్సన్ట్రేషన్ చేసి ఒక దెబ్బ కొడితే రెండో దెబ్బ తినడానికి కనీసం వాళ్ళు 3 నెలలు గ్యాప్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక డైలాగ్ కూడా మా బాలయ్య తీసుకోవచ్చు. కొడితే మెడికల్ టెస్టులు చేసుకోవడానికి మీ ఆస్తుల మీద సరిపోవు. కాబట్టి మీకు 2 పాయింట్లు అర్థమైనయా? ఒకటి, మన దగ్గర లూజ్ ఉంది, లూప్ హోల్ ఉంది. ఒక సెకండ్ని, స్త్రీని, లేకపోతే లింగ మార్పిడి చేసుకున్న ఇంకొక వ్యక్తిని నిలబెడితే మనం ఏం చేయలేము అని ఒక మెసేజ్ మనం ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇది మా యుద్ధ రీతిలో భాగం, ఫస్ట్ పాయింట్. రెండోది, నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు, ఇక్కడతో దీన్ని క్లోజ్ చేయాలనుకున్న ఇష్యూని, కాబట్టి బంకర్ బస్టర్ కౌంటర్ చేసేస్తాను. ఈ 2 పాయింట్లు మీరు అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు కంక్లూజన్ వీడియో. మ్యాక్సిమం ఈ వీడియోతో ఈవిడి మీద పెట్టే కౌంటర్స్ ఇక్కడితో ముగిసిపోతాయి అనుకుంటున్నాను. ఏదైనా అనూహ్యమైనటువంటి సమాచారం వస్తే తప్ప, మళ్ళీ సత్యభామ మీద మళ్ళీ మన ఛానల్లో కౌంటర్ వచ్చింది అంటే ఒక అనూహ్యమైన సమాచారం వచ్చింది అని అర్థం. లేకపోతే ఇక్కడితో క్లోజ్. ఈ బజారు వర్షకు నేను రిప్లై ఇస్తూ ఒక్క మాట, ఒక్క పదం సంస్కారవంతంగా లేదు. బజారు వర్ష అనేది, బురద వర్ష అనేది, సరస్సు వర్ష అనేది, లేకపోతే శివశక్తిని కూడా నానా మాట్లాడేది, వీధి కుక్కలు అన్నది, ఎన్నో రకాల మాటలు అంటే తప్ప మనం కొంచెం డోస్ పెంచలేదు. వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ప్రమాణాలు ఏమిటి అనేది భగవద్గీత నుండి కోట్ చేసి చూపించడం జరిగింది. బజారు వర్ష ఏం చేయలేక దాన్ని శివశక్తి కరుణాకర్కి ఫార్వర్డ్ చేసి ఊరుకున్నాడు. శివశక్తి కరుణాకర్ రెచ్చిపోయి ఆ వీడియోలో క్లిప్పులు కొన్ని, సాయి భక్తులకు సపోర్ట్గా చేసిన వీడియోలో క్లిప్పులు కొన్ని రెండో మిక్స్ చేసి సాయిబులోకి వైష్ణవాన్ని దూర్చింది అని చండాలంగా, అశ్లీలంగా, వెగటగా మాట్లాడుతూ, నన్ను ఒక అసవద్వేషగా చిత్రీకరిస్తూ రెచ్చిపోయి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ వీడియో చేశాడు. ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను? చూస్తున్న మీరే సాక్షులు కదా. సాయిబులోకి వైష్ణవాన్ని దూర్చింది అనే పదం నా మొత్తం వీడియోస్ క్షుణ్ణంగా వెతకండి, ఎక్కడ ఉంటుందేమో. అసలు ఈ వల్గర్ భాష ఎందుకు వస్తుంది వీడికి? సాయిబులోకి వైష్ణవాన్ని దూర్చింది నేను ఎప్పుడన్నాను? అసలు నేను అనని భాష కూడా అన్నట్లుగా ఊహించేసుకొని ఇలా ఎన్నోసార్లు చేసింది, ఒకసారి కాదు. దీని గురించి నేను ChatGPTని అడిగాను, ఇదేమన్నా వ్యాధా అని. డెల్యూషన్, భ్రమాత్మక నమ్మకం. నేను అనని పదాలని అన్నట్లుగా భావించడం, అదే నిజమని నమ్మటం, డెల్యూషన్. ఇది ఆడిటరీ హెల్యూజినేషన్, నిజానికి లేని స్వరాలు లేదా మాటలు వినిపిస్తున్నట్లుగా అనిపించడం. నేను మాట్లాడకపోయినా కరుణాకర్ ఇలా మాట్లాడుతున్నాడు అని తను ఫీల్ అవడం. థాట్ మిస్ యాట్రిబ్యూషన్, ఆలోచనల మూలాన్ని తప్పుగా గుర్తించడం, తన ఆలోచనలనే ఇతరుల మాటలుగా భావించడం. నిజానికి తన బ్రెయిన్లో వస్తూ ఉంటాయి ఆ మాటలన్నీ, అవి ఎదుటి వాళ్ళు అంటున్నట్లుగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది స్కిజోపెర్నియా లేదా ఇతర సైకోటిక్ డిజార్డర్స్లో కనిపించవచ్చు. ఉదాహరణకి, ఒక వ్యక్తి తన మనసులో వచ్చిన ఆలోచన ఎవరో నాతో చెప్పారు అని నమ్మి దానికి జవాబు ఇస్తుంటే వైద్యులు దీనిని సోర్స్ మానిటరింగ్ ఎర్రర్ లేదా మిస్ యాట్రిబ్యూషన్ ఆఫ్ థాట్స్ అని కూడా వర్ణిస్తారు. అయితే ఇది అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుందా, లేక తరచుగా జరుగుతుందా? నిజంగానే ఇతరుల గొంతులు వినిపిస్తున్నాయా, లేక కేవలం తన ఆలోచనలని ఇతరులవి అని భావిస్తున్నారా? ఇవి తెలుసుకుంటే మరింత ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ప్రశ్నలకి ఆవిడే సమాధానం చెప్పాలి. సత్యభామ గారు, ఒకసారి ఆలోచించండి, ఇది అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుందా, లేక తరచుగా జరుగుతుందా? అంటే మీ ఇంట్లో కూడా ఎవరైనా అనని పదాలని, వాళ్ళు ఉపయోగించని పదాలని వాళ్ళు అన్నట్లుగా మీరు వాటికి సమాధానం చెప్తున్నారా? నిజంగానే మీకు ఆ పదాలు వినిపిస్తున్నాయా? వీటికి మీరు సమాధానం చెప్తే మీ వ్యాధి ఏంటి అనేది మనకు నిర్ధారించవచ్చు. అంటే వ్యాధి ఏంటో తెలిస్తేనే కదా దానికి ఔషధం పలానా అని నిర్ధారించడం. కాబట్టి మీకు మంచి చికిత్స చేయాలన్నా కూడా మీ వ్యాధి నిర్ధారణ కావాలి ఫస్ట్, దానికి మీరు సహకరించాలి. కాబట్టి ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా.